హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. సో టేస్టీ అండ్ హెల్దీ చోలే మసాలా కర్రీ చాలా సింపుల్గా హెల్దీగా కుక్కర్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. తెల్ల శనగల్ని నైట్ అంతా నానబెట్టుకుని ఉదయం 2-3 సార్లు మరొకసారి బాగా వాష్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 10 నుండి 15 వరకు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం, హోల్ గరం మసాలా దినుసులన్నిటిని వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను కూడా మెత్తగా పేస్ట్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా హోల్ గరం మసాలా దినుసులన్నిటిని వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయినంత వరకు వేయించుకుని నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. రెంటిని కలుపుకుంటూ వేయించుకోవాలి, ఏమాత్రం మాడకుండా. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, దగ్గరికి వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్, సగం చెంచా కారం, పావు చెంచా పసుపు, ధనియాల పొడి ఫుల్ చెంచా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా సగం చెంచా వేసుకుని ఇప్పుడు మనం పచ్చి శనగలనే వేస్తున్నాము ఉడికించకుండా. ఇప్పుడు శనగలు కూడా కుక్కర్లో వేసేసుకుని మరొకసారి బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాలు లిడ్ కవర్ చేసి మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు, కారం, మసాలాలన్నీ శనగలకి బాగా పడతాయి. 3 నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకుని నేను పావు కిలో శనగలు తీసుకున్నాను. ఒక పావు గ్లాసు వాటర్ వేసుకోవాలి. మీకు ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం హీట్లో 5-6 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఐదారు విజిల్స్ తర్వాత వేడి తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి, కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు శనగలు ఎంతవరకు కుక్ అయ్యాయో ఒకసారి చెక్ చేద్దాం. శనగలు కూడా బాగా ఉడికాయండి. మరొకసారి బాగా కలిపేసుకుని చివరిగా కొద్దిగా కస్తూరి మేతి, చోలే మసాలా కూడా కొద్దిగా వేసేసుకుంటే మరొకసారి బాగా కలుపుకుని ఈ కర్రీ మటన్ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
టేస్ట్ మాత్రమే కాదు, వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ బిర్యానీ, రైస్, చపాతీ, పుల్కాలోకి చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఉద్దరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.